విజయవాడ ఉత్సవం పోయేసి తిరిగి వచ్చేటప్పుడు కనకదుర్గమ్మ గుడి చూస్తే వెలుగులతో నిండిపోతుంది. అలా అని చెప్పేసి కాసేపు వీడియో తీస్తుంటే అప్పుడు నాకు క్రౌడ్ కనిపించింది. ఆ క్రౌడ్ ఎక్కడ లేనంత క్రౌడ్ ఉంది. ఈవినింగ్ టైంలో కూడా ఇంత క్రౌడ్ ఉంటుందా అని నాకే అనిపించింది. సరేలే అని చెప్పేసి అలా చూసుకుంటూ వచ్చా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. నిండు పున్నమి అంటారు కదా, ఈ నిండు పున్నమి ఇక్కడే ఉంది. బాగా గమనించారండి. చూడండి రాజగోపురం ఎంత వెలుగుతుందంటే అంత వెలుగుతుంది. అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. అలానే ఆ బ్రిడ్జ్ మీద చూస్తే కేబుల్ బ్రిడ్జే కనిపించినట్టు అనిపించింది నాకైతే. విజయవాడలో ఉండేది కేబుల్ బ్రిడ్జా లేదంటే హైదరాబాద్ బ్రిడ్జా అనే ఒక మూమెంట్లో ఆగిపోయాను నేను ఒక సెకండ్ అయితే. అంతలా అంటే అంతలా అనిపించింది. అలా ముందుకు వచ్చేసేసరికి మొత్తం కొండ, మళ్ళీ లాస్ట్కి ఇది కనిపించే దీన్ని చూసుకుంటూ అలా ముందుకు వచ్చేసా. ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది అనుకున్నా. సరే మెయిన్ ఎంట్రన్స్ నుంచి చూస్తే ఎక్కడ లేని జనాలంతా మెయిన్ ఎంట్రన్స్లోనే ఉండరు. అంటే నైట్ విజయవాడలో ఎవరు నిద్రపోరేమో కనకదుర్గమ్మ దసరా అప్పుడు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారు. వీళ్ళు ఎవరికి నిద్ర రాదు, నిద్ర వచ్చినా పడుకునేటట్టు కూడా లేరు. జై కనకదుర్గమ్మ.